హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే అంటే ఆఖరి రోజు కార్తీక మాసంలో ఆ వ్లాగ్ అయితే చూసేస్తారు. వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. ముందుగా కార్తీక మాసమే కాబట్టి మార్నింగ్ 4 o'clockకే లేచాను. నా పూజ పనులు అవన్నీ చేసేసుకొని రెగ్యులర్ కార్తీక పురాణం వాటితో పాటు థర్స్డే కాబట్టి సాయి సచ్చరిత్ర కూడా పారాయణం చేసేసుకొని ఇక్కడ అరౌండ్ 5:45 అలా అవుతుంది టైము. ఇంకా కిచెన్లోకి వచ్చాను. మా అమ్మాయికి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి ముందు 6 to 7 మా అమ్మాయి టైం స్లాట్ అనమాట. ఆ టైంలో తను రెడీ చేయడం, తనకి లంచ్ బాక్స్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఉంటాయి. తను అలా 7:10కి బస్సు తనకి వెళ్ళగానే 7 to 8 స్లాట్ మా వారికి అనమాట. ఆ టైంలో తన బ్రేక్ఫాస్ట్ అంటే మా ఇద్దరికి అనుకోండి, మా ఇద్దరు బ్రేక్ఫాస్ట్, మా లంచ్ ఆ ప్రిపరేషన్ అయితే ఉంటుంది. ఇంకా 8కి షార్ప్గా మా వారు వెళ్ళిపోయాక మిగతా పనులు. ఇక్కడ ఈరోజు మా పాప లంచ్ బాక్స్లోకి అయితే తనకి ఎంతో ఫేవరెట్ స్వీట్ కార్న్ పులావ్ అయితే చేస్తున్నాను. మొన్న సండే మీల్ ప్రిప్స్ చేసినప్పుడు కార్న్ కూడా ఒకటి వలిచేసి పెట్టుకున్నాను కదా, అవి ఇలాంటి వాటి కోసమే. ఈవెన్ అలా వలిచేసి రెడీగా ఉంటే మనం దాన్ని పోహాలో వేసుకోవచ్చు, ఇంకా రకరకాల రెసిపీస్లో వేసుకోవచ్చు. ఇలా పులావ్స్ చేసుకునేప్పుడు ఏంటంటే ఈజీగా ఉంటుంది. జస్ట్ అలా మనం స్నాక్గా మంచేయాలన్నా కూడా మంచిగా బాయిల్ చేసేసుకొని సాల్ట్, పెప్పర్, కొంచెం నిమ్మకాయ వేసుకొని తిన్నామంటే టేస్ట్ అదిరిపోద్ది. ఈ కంప్లీట్ స్వీట్ కార్న్ పులావ్ రెసిపీ అయితే నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను. మీరు చూడకపోతే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ వెజిటేబుల్స్ అవి చాప్ చేస్తూనే మా మార్నింగ్ డ్రింక్ కూడా రెడీ చేయాలి కదా. ఈరోజైతే మేతి ధనియా వాటర్ పెట్టాను, అదే ఫిల్టర్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా వారు కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసారు. కూర్చొని ఆ డ్రింక్ తాగేశాక లంచ్ ప్రిపరేషన్ అయితే చేసేస్తాను. తర్వాత 1 hour బ్రేక్ వస్తుంది, అప్పుడైతే కాఫీ తాగొచ్చు అనమాట. రోజు ఒకటే ఉండదు మార్నింగ్ డ్రింక్. ఒకరోజు లెమన్ హనీ వాటర్, ఒకరోజు జీరా వాటర్, ఒకరోజు మేతి వాటర్, ఇలా రకరకాలుగా. ఫైనల్గా పులావ్ రెడీ అయిపోయింది. ఈరోజు మా అమ్మాయి స్మూదీ, జ్యూస్ ఏం వద్దని బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ వేస్తాను. తనకి కంపల్సరీ ఇడ్లీలోకి చట్నీ కావాలని ఏమి ఉండదు. మంచిగా పొడి నెయ్యి వేసుకొని తినేస్తుంది హ్యాపీగా. అండ్ తనైతే స్కూల్కి పంపించేసాను. ఇంకా ఇది సెకండ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అనమాట. మా కోసం అయితే ఈరోజు గోబీ ఫ్రై చేసిన. గోబీ ఫ్రైతో పాటు చపాతీ, ఇంకా రైతా యాజ్ యూజువల్ ఉంటుంది రోజు. అది ఒక్కొక్క రోజు కుకుంబర్ రైతా, బీట్రూట్ రైతా, క్యారెట్ రకరకాలుగా చేస్తా. ఇంకా అసలు మన దగ్గర టైమే లేదు అనుకుంటే కనుక సింపుల్గా కానిచ్చేస్తాను. ఆ సింపుల్గా కానిచ్చే రైతా ఎలా ఉంటుందంటే అందులో కొంచెం జీరా పౌడర్, సాల్ట్, అంతే. సూపర్ యమ్మీగా ఉంటుంది. అలా అయినా కూడా ఈ వింటర్లో మనం వేడివేడిగా పరాటాస్ చేసుకొని తింటూ ఉంటాం కదా, ఏ పరాటాలోకైనా తింటే అసలు సూపర్ యమ్మీగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఇది బేసిక్ గోబీ ఫ్రై రెసిపీ ఏమి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అన్నీ పోపు దినుసులు వేసుకొని ఆనియన్, గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా గోబీ క్లీన్ చేసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. ఒక 5 minutes అయినా సరే హాట్ వాటర్లో వేసి వదిలేయండి. గోబీలో మనకు తెలియకుండా చిన్న చిన్న పురుగులు ఉంటాయి. సో అవి మీరు హాట్ వాటర్లో వేయడం వల్ల బయటకు వచ్చేస్తాయి. 5 minutes ఉంచేసారంటే సరిపోద్ది. స్టవ్ మీద వేడి చేయాలి, స్టవ్వే ఖాళీగా ఉండాలని ఏం లేదు. మీరు కెటిల్లో పెట్టేసినా కూడా వేడి నీళ్ళు రెడీ అయిపోతాయి. మంచిగా వేడి నీళ్ళు పోసి ఒక 5 minutes వదిలేసి తర్వాత నీట్గా ఒక 2-3 times వాష్ చేసుకున్నారంటే గోబీ క్లీన్ అయిపోద్ది. అండ్ ఈరోజు
మా బ్రేక్ఫాస్ట్ రాగి జావే. వింటర్లో రాగి జావ తాగడం చాలా మంచిది, బాడీకి హీట్ చేస్తుంది కదా. ఇక్కడ వాళ్ళు ఈవెన్ చపాతీ పిండిలో కూడా రాగి పిండి మిక్స్ చేసుకొని హాఫ్ అది హాఫ్ ఇది. నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. అలా చేసుకుంటే ఏంటంటే ఇక్కడ చలి ఎక్కువ కాబట్టి మా దగ్గర టెంపరేచర్స్ బాగా డౌన్ ఉంటాయి కాబట్టి బాడీకి మంచిగా హీట్ చేస్తుంది అనమాట. ఇంత చలిలో కూడా పెరుగు మాత్రం మేము కంపల్సరీ తింటాం. కాకపోతే దాన్ని డైరెక్ట్ కర్డ్లా కాకుండా ఇలా రైతా ఫామ్లో తీసుకుంటాం ఆఫ్టర్నూన్ టైంలో. నైట్ మాత్రం ఏ సీజన్ అయినా కంపల్సరీ మజ్జిగ ఉండాల్సిందే. మరీ లేట్గా కాకుండా కొంచెం ఎర్లీగా తాగేస్తాం అలా. ఫైనల్గా ఇదైతే మా వారి లంచ్ బాక్స్ అనమాట. చపాతీతో పాటు కొంచెం పులావ్ ఒక బాక్స్లో, కర్రీ, రైతా అండ్ లంచ్ బాక్స్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. చూడడానికి భలే కలర్ఫుల్గా ఉంది కదా. హాయ్ తల్లి, నీ సైన్స్ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? అయిపోయిందా? ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ దగ్గర అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ తీసుకెళ్ళాలి. అదైతే చేయాలిగా. ఓకే. నేను డైరెక్ట్ స్ట్రీమ్ ఫేర్లో చూడడమేనా నీ ప్రాజెక్ట్? ఓకే, ఐఎమ్ ఎక్సైటెడ్. తల్లి, మన దగ్గర ఎర్త్క్వేక్స్ ఎక్కువ వస్తాయని నువ్వు ఎర్త్క్వేక్ అలారం సెలెక్ట్ చేసుకున్నావు. కాదు, ఇది యాక్చువల్గా నేచర్ మోడల్. బట్ ఏమన్నదంటే మీకు ఎర్త్ కి యూస్ఫుల్ గా, లైక్ ఇప్పుడు ఎర్త్క్వేక్ వచ్చింది అనుకో, సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి కదా. మనకు తెలియదు కదా, ఎక్సెప్ట్ ఫర్ అవర్ ఫోన్స్. ఆ ఫోన్స్ మన దగ్గర హ్యాండీగా లేకపోతే, లైక్ ఐ డోంట్ హ్యావ్ అ ఫోన్ రైట్ నౌ. ఆ ఫోన్ నా దగ్గర లేకపోయి మా అమ్మది ఛార్జింగ్ లో ఉంది, పవర్ ఆఫ్ అయిపోయింది, డాడీకి కూడా పవర్ ఆఫ్ అయిపోయింది. ఎలా తెలుస్తుంది మాకు ఎర్త్క్వేక్ వస్తుందని? సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి కదా. అలాగే ఒక్కొక్క ఇంట్లో కానీ ఒక్కొక్క అపార్ట్మెంట్ లో కానీ ఎర్త్క్వేక్ పెట్టినప్పుడు, ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎర్త్క్వేక్ అలారం వస్తుంది. సో దట్ ఎవ్రీబడి కెన్ టేక్ సేఫ్టీ మెజర్స్ బిఫోర్ ఎనీథింగ్ హ్యాపెన్స్. ఓకే, వెరీ నైస్. దట్స్ ఎ గుడ్ థింగ్, రైట్? యాక్చువల్గా దాని గురించి చెప్పాలి కూడా, అది ఆ పార్ట్ నాకు వచ్చింది, ప్రెజెంటేషన్. ఓకే, ఎంజాయ్. మా అమ్మాయిని కదిపితే చాలు బోల్డ్ అని కబుర్లు చెప్పేస్తుంది. ఫుల్ లెంత్ బ్లాగ్ తన్నే మాట్లాడమన్నా కూడా మాట్లాడుతుంది. ఇంక ఇంటికి తీసుకొచ్చేసాను, ఫ్రెష్ అయిపోయింది. తన కోసం స్నాక్స్ అయితే చేసి పెట్టేశాను. తను స్నాక్స్ తింటూ టీవీ చూస్తుంది. నేనైతే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ సర్దడానికి వచ్చేసాను. ముందైతే ట్రైపాడ్ పెట్టుకొని చేశాను, కానీ తర్వాత ఇంకా స్లోగా మా అమ్మాయిని హెల్ప్ చేయనా అంటే తనైతే హెల్ప్ చేసిందనమాట రికార్డింగ్లో. ఇంట్లో ఉంటే అప్పుడప్పుడు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక 1 hour టైం ఉంటుంది కదా తనకి రెస్ట్ తీసుకోవడానికి. ఆ టైంలో టీవీ చూడడం, ఏమన్నా యాక్టివిటీస్ ఉంటే యాక్టివిటీస్, హోంవర్క్ లాంటివి ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడన్నా ఇంకా సరదాగా ఖాళీగా ఉంటే ఇలా నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ట్రైపాడ్ అటు ఇటు అడ్జస్ట్ చేసే పని లేదనుకోండి, అప్పుడు కొంచెం ఫాస్ట్గా పని అయిపోద్ది అనమాట. ఇంక ఇక్కడైతే అన్నీ తీసేస్తున్నాను. ఇది 1 week ఒకసారి కంపల్సరీ చేయాల్సిన పని. ఒక్కొక్క వీక్ నేను నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాను. ఏంటంటే కంగారులో రెడీ అవుతూ ఇక్కడ పెట్టేయడం సహజం కాబట్టి అన్నీ తీసి నీట్గా మళ్ళీ ఒకసారి ఆర్గనైజ్ చేసుకున్నాం అంటే ప్లేస్ నీట్గా ఉంటుంది. లేకపోతే నేనే అన్నీ అక్కడ మెస్సీగా పెట్టేసుకుంటాను. ఇయర్ రింగ్స్ అని, క్లచెస్ అని, పిన్స్ అని, ఏవేవో ఒకటి కాదు మనకి చాలా ఉంటాయి కదా అవన్నీ. అండ్ ఈ కాస్మెటిక్స్ ఏంటంటే మనకి తెలియకుండానే ఒక్కొక్కసారి ఎక్స్పైరీ డేట్ అయిపోతూ ఉంటాయి. అలాంటివి యూజ్ చేయకూడదు కాబట్టి ఎక్కువ టైం దీన్ని వదిలేయకుండా టైం టు టైం చూసుకొని ఎప్పటికప్పుడు డిస్కార్డ్ చేసేస్తూ ఉండాలి ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి. అండ్ యూజ్ చేయనివి కూడా మనం ఒక 1 month యూజ్ చేయనివన్నీ ఒక బాక్స్లో వేసి పక్కన పెట్టేసేయండి. ఆ 1 month చూడండి, 1 monthలో మీరు ఎప్పుడైనా దాన్ని ఒక్కసారన్నా వాడారంటే అది మీకు అవసరమైనట్టే. మళ్ళీ మంత్ తర్వాత మీరు చూసినా కూడా ఆ బాక్స్లో థింగ్స్ అన్నీ మీరు ఎలా పెట్టినవి అలానే ఉన్నాయంటే అవి ఇంకా మీరు ఎప్పటికీ వాడరనే. ఈ విషయం నేను బట్టల విషయంలో కూడా మీకు ఇంతకుముందు చెప్పాను. ఇల్లు ఆర్గనైజింగ్గా క్లటర్ ఫ్రీగా ఉంచుకోవడానికి ఇది ఒక మంచి టిప్. ఇది మీరు కిచెన్లో వాడచ్చు, బట్టల విషయంలో వాడచ్చు, ఇంకా వేరే ఏ థింగ్స్ అయినా సరే ఇంట్లో మీ కాస్మెటిక్ విషయంలో అవ్వచ్చు, ఎనీథింగ్ దేనిలో అయినా సరే ఈ టిప్ అయితే మీరు వాడి చెక్ చేసుకోవచ్చు వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఆర్ నాట్ అని. ఇంతకీ మీకు మన కంటెంట్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన లైఫ్ స్టైల్ బ్లాగింగ్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైకే నా మోటివేషన్ కాబట్టి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. వీడియో మరీ నచ్చితే హైప్ ఆప్షన్ ఉంటుంది, హైప్ చేస్తే వీడియోని మన వీడియోకి రీచ్ పెరుగుతుంది. అండ్ ఇక్కడైతే ఈ షెల్ఫ్ లైనర్స్ వేశాను కదా,
వాటిని ఆల్రెడీ నేను 15 డేస్ ముందే నీట్గా వాష్ చేసి వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు క్లీనింగ్ అవసరం లేదు. ఫ్రంట్ సైడ్ కొంచెం డస్ట్ ఉన్న షెల్ఫ్ లైనర్ మీద కూడా వెట్ వైప్తో నీట్గా క్లీన్ చేసేసి ఆరాక పెట్టేసుకున్నామంటే ఆర్గనైజ్డ్గా క్లటర్ ఫ్రీగా ఉంటుంది అనమాట. మనం ఈ షెల్ఫ్ లైనర్స్ వేసుకోవడం వల్ల ఇదే అడ్వాంటేజ్. మనం ఎప్పుడు ప్రతిసారి తీయాలి వాష్ చేయాలి అన్నట్టు ఉండదు. అప్పుడప్పుడు ఇలా నీట్గా వెట్ వైప్తో వైప్ చేసేసినా సరే చాలా నీట్గా ఉంటుంది. నేను ఈ డ్రెస్సింగ్ టేబుల్లో ఏంటి, కిచెన్ యుటెన్సిల్స్ స్టోరేజ్ క్యాబినెట్స్లో ఏంటి, ఈవెన్ బట్టల దగ్గర ఏంటి, అన్నిట్లో ఇలాంటి షెల్ఫ్ లైనర్సే వేసుకున్నా. మనం కావాలి టైం ఉంది అనుకుంటే వాష్ చేసుకోవచ్చు, లేదు మనకి టైం లేదు లేకపోతే వాష్ చేయాల్సినంత అవసరం లేదు బాగానే ఉంది అనుకున్నప్పుడు కూడా మంచిగా ఒక వెట్ క్లాత్ వెట్ వైపు తీసుకొని తుడిచేసినా కూడా చాలా నీట్గా ఉంటుంది. పైన షెల్ఫ్లో నేను రేర్గా యూస్ చేసేవి ప్లస్ నా పర్ఫ్యూమ్స్ అలాంటివన్నీ పెట్టుకుంటాను. ఇప్పుడు నేను సర్దుతున్నాను చూసారా, ఇదే మేజర్. ఇక్కడ అన్నీ ఉంటాయి. నా స్టిక్కర్స్ దగ్గర నుంచి క్లచెస్ ఏంటి, కోమ్స్, నా రెగ్యులర్ మాయిశ్చరైజర్స్, బేసిక్ డియోడ్రెంట్స్ అలాంటివన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. వీటిలో పెట్టుకొని ఉంటాయి. ఈ ఆర్గనైజర్ కూడా నేను డిమార్ట్లో తీసుకున్నాను. చాలా ఇయర్స్ అయినాయి. చక్కగా ఫిట్ అయింది నా డ్రెస్సింగ్ టేబుల్లో అండ్ యూస్ఫుల్గా ఉంటుంది. థింగ్స్ అన్నీ ఒకే చోట క్లటర్ అయిపోకుండా నీట్గా ఏ షెల్ఫ్కి ఆ షెల్ఫ్ సర్దేసుకున్నాం అంటే మన అవసరాన్ని బట్టి బాగుంటుంది. అండ్ అవి డిటాచబుల్ కూడా. మీరు ఏ షెల్ఫ్కి ఆ షెల్ఫ్ ఇలా నీట్గా తీసేసుకొని పక్కన కూర్చొని ఆర్గనైజ్ చేయొచ్చు. అక్కడే చేయాలని ఏమి ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తే పక్కనే ఒక డస్ట్బిన్ పెట్టుకున్నాను. డీక్లటర్ చేసినవన్నీ అందులో పడేయడం, మంచిగా మనకు అవసరమైనవన్నీ ఉంచుకోవడం. ఇలా ఫైనల్గా సర్దేసుకున్నాక అలా ఫిక్స్ చేసేయచ్చు. ఈ కింద షెల్ఫ్ కూడా చూడండి ఎంత మెస్సీ అయిపోయిందో. అంటే మార్నింగ్ హడావుడిగా రెడీ అవ్వడం. ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి ఏమవుతుందంటే నేను మరీ 4 o'clockకే లేవడం, నా స్నానం అంతా ఎర్లీగా అయిపోవడం, అక్కడ లైట్ వేసి ఎక్కువసేపు రెడీ అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా అని నేను గబగబా ఫటాఫట్ అని రెడీ అయిపోయే ప్రాసెస్లో కొంచెం థింగ్స్ అన్నీ అటు ఇటు అయిపోతాయి అన్నమాట. అది ఫైనల్గా అక్కడ కూడా అన్నీ సర్దేశాను. ఇంకా కింద షెల్ఫ్కి వచ్చాను. ఇక్కడ కూడా అంతే, కొంచెం రేర్గా వాడేవి నా వాచెస్ అండ్ మా అమ్మాయికి స్కూల్లో పర్ఫార్మెన్సెస్ ఉన్నప్పుడు కొన్ని బేసిక్ ఫిక్స్డ్ థింగ్స్ ఉంటాయి, అవి కొంటూ ఉంటాం కదా. అవన్నీ నీట్గా ఒక బాస్కెట్లో వేసేసుకొని పెట్టేసుకున్నాం అంటే మళ్ళీ స్కూల్లో ఈవెంట్స్ ఉన్నప్పుడు రిపీటెడ్గా కొన్ని కావాల్సినవి ఉంటాయి, అవన్నీ ఊరికే కొనలేం కదా. అలా అవన్నీ ఒక దానిలో వేసైతే పెట్టేస్తా. ఎప్పుడైనా సరే మీరు ఆర్గనైజర్స్ని నమ్మండి, అవి మీకు లైఫ్ సేవియర్స్ లాగా అనమాట. చాలా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ మీ ప్లేస్ చాలా ఆర్గనైజ్డ్గా నీట్ అండ్ టైడీగా ఉంటుంది. అంతవరకు అయితే నేను చెప్పగలను. ఫైనల్గా డ్రెస్సింగ్ టేబుల్ సర్దడం అయిపోయింది అండ్ ఇక్కడైతే బట్టలు నా కోసం వెయిట్ చేస్తున్నాయి. వాటిని అయితే ఫోల్డ్ చేసే కార్యక్రమం పెట్టాను అనమాట. రోజు ఈ వాషింగ్ మిషన్ వేయడం, స్టాండ్ మీద ఆరేయడం, అవి ఆరిపోయాక తీసుకురావడం, మళ్ళీ ఫోల్డ్ చేసి నీట్గా షెల్ఫ్లో సర్దడం, ఇదనమాట. ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇవన్నీ మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా హోమ్ మేకింగ్లో చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిన పనులు ప్లస్ తప్పని పనులు అనమాట. అందుకనే కొంచెం ఇష్టం చాలా కష్టమైనా, చాలా ఇష్టం కొంచెం కష్టమైనా సరే చేయడం మాత్రం తప్పదు. ఏ టైం అయినా, ఈ పూట వదిలేసినా, ఒక రోజు వదిలేసినా, నెక్స్ట్ డే అయినా, తర్వాత పూట అయినా మనమే చేయాలి కాబట్టి ఎప్పటికప్పుడు చేసేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటాను. అప్పుడప్పుడు బద్దకిస్తూ కూడా ఉంటాను, బట్ ఇట్స్ ఓకే. ఒకరోజు బద్దకిస్తే బాగా ఫీల్ అయిపోయి స్ట్రెస్ తీసుకోకండి. ఆ రోజుకి ఆ పని వదిలేసేయండి. మీ మైండ్ ఈరోజు నువ్వు చేయకు అని అంటున్నట్టయితే దాన్ని ఫోర్స్ చేసి ఎప్పుడు చేపించొద్దు. హ్యాపీగా వదిలేసి ఆ పని నెక్స్ట్ డే పీస్ఫుల్గా చేసేసుకోండి. గుడ్ ఈవినింగ్. మొత్తానికి స్నాక్స్ టైం అయింది. మా వాళ్ళు వచ్చే టైం కూడా అయింది. మా అమ్మాయికి బాయిల్డ్ స్వీట్ కార్న్ కావాలంటే దానికోసం బాయిల్ చేశాను. ఇక్కడైతే మా కోసం కాలుస్తున్నాను. నాకు మా వారికి ఇలానే ఇష్టం. మా అమ్మ ఎందుకు ఇలా తినదు, స్టార్టింగ్లో తినేది కానీ తనకి ఎక్కువ బాయిల్డే ఇష్టం. బాయిల్డ్ వాటిలో సాల్ట్ పెప్పర్ వేసుకొని ఎక్కువ లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటుంది పుల్లగా. ఈవెన్ మనం బయట కార్న్ తీసుకున్నా కూడా లెమన్ ఎక్కువ ఏమని అడుగుతూ ఉంటుంది తను. సో అది మా కోసం అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంకా వాళ్ళు వచ్చేసే టైం అయిపోయింది. వచ్చాక మొదలు పెడితే లేట్ అయిపోద్ది కాబట్టి ముందే రెడీ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా వచ్చేస్తారు కాబట్టి ఆలోగా రెడీ అయిపోద్ది. మా అమ్మాయికి కూడా అందులో సాల్ట్ పెప్పర్ వేసి ఇచ్చేస్తే తినేస్తుంది, ఫ్రెష్ అవుతుంది. ఇంకప్పుడు డిన్నర్ సంగతి చూడాలి, ఏం తింటారు అనేది. అది విషయం. అయితే ఇంతకీ మీకు స్వీట్ కార్న్ కానీ కార్న్ కానీ ఎలా ఇష్టం? ఈ స్వీట్ కార్న్ లేనప్పుడు కార్నే తినేవాళ్ళం కదా కాల్చింది. ఈ స్వీట్ కార్న్ తినడం స్టార్ట్ చేశాక మామూలు కార్న్ అసలు ఇక్కడ దొరకవు అనుకోండి.
మన సైడే దొరుకుతాయి. దొరికినప్పుడు కూడా వెళ్ళడం కుదరదు, తినడం కుదరదు. సో స్వీట్ కార్న్ ఇలా కాల్చుకొని తినేస్తాం. మీకు ఏది ఇష్టం అనేది నాతో మాత్రం తప్పకుండా చెప్పండి. ఈ సౌండ్ ఒక ఎమోషన్ అసలు. ఇంకా అలా స్నాక్స్ అయితే అయిపోయింది. డిన్నర్ టైంకి వచ్చేసాం. డిన్నర్కి ఈరోజు గుంత పొంగనాలు అయితే వేస్తున్నాను. అప్పే అంటారు ఇక్కడ. మా అమ్మాయి ఫేవరెట్, మాకు కూడా చాలా ఇష్టం. చాలా రోజులైంది మా అమ్మాయికి మధ్య మధ్యలో చేసి పెడుతూ ఉంటాను, కానీ మేము కొంచెం తక్కువే. ఇడ్లీ దోశ బ్యాటర్ రెడీగా ఉంటే ఇలా ఎన్ని రకాలు చేసుకోవచ్చు. అసలు ఉత్తప్పం వేసుకోవచ్చు, బేసిక్ దోశ ఇడ్లీ వేసుకోవచ్చు. దోశల్లోనే ఎన్ని రకాలో, కారం దోశ, ఎగ్ దోశ, ఆనియన్ దోశ, ఇంకా ఊతప్పంలో కూడా వెజిటేబుల్ ఊతప్పం వేసుకోవచ్చు, నార్మల్ సింపుల్గా కూడా వేసుకోవచ్చు. ఇలా రకరకాలు. ఫైనల్గా నేను గుంత పొంగనాల్లో మా అమ్మాయికి హెల్తీగా ఇవ్వడం కోసం క్యారెట్ కంపల్సరీ వేస్తాను. ఈరోజు మేము కూడా తింటున్నాం కాబట్టి ఒక సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, జీలకర్ర అన్నీ వేసి నీట్గా వేసుకుంటున్నాను. ఇంతకీ మీకు ప్లెయిన్ గుంత పొంగనాలు ఇష్టమా, ఇలా మంచిగా వెజ్జీస్ వేసుకుంటే ఇష్టమా అనేది నాతో చెప్పండి. నాకైతే ఎందులో ఉన్నా మంచిగా వెజ్జీస్తో లోడ్ అయి ఉంటే అది తిన్నా కూడా మంచి హెల్దీ ఫుడ్ తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. పునుగులతో పోలిస్తే ఈ గుంత పొంగనాలు చాలా బెటర్ అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయిల్ వాటంత ఎక్కువ పట్టదు అండ్ డీప్ ఫ్రై చేసే అవసరం లేదు కదా. జస్ట్ మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యూస్ చేసామంటే ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసేస్తాం. అప్పే వేసాక పైనుంచి ఇంకో టేబుల్ స్పూన్ వేసేసామంటే ఇలా మంచిగా రెడ్గా ఫ్రై అయిపోతాయి. చాలా ఫ్లఫీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, అసలు ఎంత టేస్టీగా ఉంటాయో. ఈరోజు ఈ వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు మౌత్ వాటరింగ్గా అనిపిస్తుంది, మళ్ళీ తినాలనిపిస్తుంది. సో అదండి నా థర్స్డే అయితే ఇలా ప్రొడక్టివ్గా గడిచింది. మీ థర్స్డే మీరేం చేశారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.